దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 721 పాయింట్లు నష్టపోయి 81,463 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 24,837 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ పరిమాణాల ప్రభావంతో ఇవాళ దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయినట్లు తెలుస్తుంది. దేశీయ మార్కెట్లు భారీగా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 721 పాయింట్లు నష్టపోయి 81,463 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 24,837 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఇవాళ దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పటికీ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఒక 5-6 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ 2 రోజుల్లో 1,264 పాయింట్లు నష్టపోవడం జరిగింది. 9 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క ఆస్తులు కరిగిపోయినాయి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయిందని అర్థం. అయితే ఇక్కడ జరిగేది ఏంటిదంటే, ఏవైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయో లార్జ్ క్యాప్ కంపెనీలన్నీ కూడా రిజల్ట్స్ బాగలేవు అని వాటితోటి ఆ షేర్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ లో అమ్మకాలు రావటం ఒకటి. రెండోది, ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మకాలు జరగటం ఒకటి. తర్వాత ఇంకా భారత్ అమెరికా మధ్య డీల్ ఇంకా కాలేదు. మనకు మిగిలిన దేశాలు అయిపోతున్నాయి కానీ మంది ఇంకా కాలేదు. ఆగస్టు 1 నుంచి అమలు అని అన్నారు. దాంతో ఒకటి. ఇక తర్వాత ఈ అంతర్జాతీయ మార్కెట్ లో ఏవైతే ఉన్నాయో అవి సంకేతాలు. యుఎస్ మార్కెట్లు ఓకే, మిగిలిన అంతగా లేవు, వాటితోటి ఒకటి. ఇక నెక్స్ట్ ఏదైతే ఈ ఇండెక్స్ ఉందో 2 రోజుల నుంచి, అంటే మొన్న షార్ట్ కవరింగ్ అన్నారు, ఇక నిన్న ఇవాళ భారీగా పట్టడం జరిగింది. ఇంకోటి వీకెండ్, రేపు ఎల్లుండి సెలవు. మొత్తం ఏదైతే ఈ అంతర్జాతీయ మార్కెట్లు ఏదైతే ఎఫ్ఐలు అమ్మటం ఒకటి, క్రూడ్ ఆయిల్ కూడా పెరగటం ఒకటి, క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతూ వచ్చింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి పాజిటివే. మీరు అన్నట్టు బిఎస్సి సెన్సెక్స్ లో 30 షేర్లలో ఒక 2 షేర్లు తప్ప సన్ ఫార్మా, మిగిలిన 28 షేర్లు కూడా పడిపోవడం జరిగింది, ఫాల్ అవడం జరిగింది. ఇక ఎన్ఎస్సి లో వచ్చేటప్పటికి న్యూట్రల్, కొంచెం పెద్ద అందులో పర్వాలేదు. అంటే ఏవైతే మనం అంటే మామూలు సేమ్, అంటే 3,135 కంపెనీలు ట్రేడ్ అయినాయి. 591 పాజిటివ్ లో, 2,352 కంపెనీలు మైనస్ లో ట్రేడ్ అవటం. అయితే జనరల్ గా ఏంటిదంటే, లార్జ్ క్యాప్ అనేది ఏదైతే సెన్సెక్స్ కి ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఈ రోజు అలా లేదు. మిగిలిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా బాగా అంటే భారీగా పట్టడం జరిగింది. ఏవైతే ఇండెక్స్లు ఉంటాయో ఒక 2 ఇండెక్స్లు తప్ప, నిఫ్టీ హెల్త్ కేర్ ఒకటి, ఫార్మా తప్ప మిగిలిన అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎలా జరుగుతుందంటే, ప్రతిరోజు ఉదయం పూట నిఫ్టీ పాజిటివ్ చూపిస్తుంది, తర్వాత పడిపోవటం, నెగిటివ్ చూపిస్తుంది, తర్వాత పెరగటం. లేదు, మంగళవారం వచ్చేటప్పటికి బిఎస్సి సెన్సెక్స్ క్లోజింగ్ అంటారు, గురువారం వచ్చేటప్పటికి ఎన్ఎస్సి సెన్సెక్స్, ఎన్ఎస్సి నిఫ్టీ ఏదైతే ఉందో వీక్లీ క్లోజింగ్ అంటారు, శుక్రవారం వచ్చేటప్పటికి ఓపెనింగ్ అని పొద్దున పెంచుతారు, మళ్ళీ తర్వాత పడేస్తారు. లేదు, సోమవారం వచ్చేటప్పటికి మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ కోసానికి. అంటే ఈ మధ్య కాలంలో ఎలా ఉంది అంటే, అందరికి తెలిసిపోయింది అనమాట, మంగళవారం పడుతుంది, గురువారం పడుతుంది, సోమవారం బుధవారం పెరుగుతుంది. అంటే ఇప్పుడు అదొక రీజన్. ఇది మిస్ మ్యాచ్ చేస్తారు ఇప్పుడు ఒకటి. రెండోది, ఈ జైన్ సెక్యూరిటీస్ ని బ్యాన్ చేశారు మన సెబీ. మళ్ళీ ఏం చేశారు, వాళ్ళు అమౌంట్ పే చేయటం, మళ్ళీ వాళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎంటర్ అయినరు అంటే మళ్ళీ ఈ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ లో బాగా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇవి మెయిన్ రీజన్లు. ఒక 5-6 మళ్ళీ ఇవే క్రూడ్ ఆయిల్ పెరగడం, ఎఫ్ఐఎల్ అమ్మటం, తర్వాత ఏవైతే లార్జ్ క్యాప్ కంపెనీలు రిజల్ట్స్ సరిగా రాకపోవడం ఫస్ట్ క్వార్టర్, ఈ ట్రంప్, ఇవన్నీ కాకపోతే పాజిటివ్ న్యూస్లు ఏమున్నాయి అంటే, రిజల్ట్స్ బాగున్నా కానీ పడుతున్నాయి షేర్లు. రిజల్ట్స్ బాగున్నాయి పడుతున్నాయి, బాగలేని పడుతున్నాయి, న్యూట్రల్ గా పడుతున్నాయి. అంటే బాగలేని ముందు పెంచి తర్వాత పడేయటం,
బాగున్నాయి కూడా ముందు పెంచి తర్వాత పడేసి మళ్ళీ వాళ్ళు కొనటం ఇలా జరుగుతుంది. ఇంకా ఒకటి ఏంటిది, ఇప్పుడు మన యూకే పర్యటనలో ఉన్నారు మోడీ గారు 4 రోజుల్లో. నిన్న పాజిటివే అన్ని చర్చలు జరగడం జరిగింది. గ్రేట్ బ్రిటన్, యూకేలో మన వాళ్ళ ఏవైతే ఉన్నాయో అవన్నీ చర్చలు జరగడం జరిగింది. మనం ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఆ సుంకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తగ్గించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్స్పోర్ట్స్ కి చాలా ఏవైతే సెక్టార్లు ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. అయినా కానీ మార్కెట్లు ఇవాళ మాత్రం నెగిటివ్ లోనే ఫాలో అవడం జరిగింది. ఇక మళ్ళీ ఇదేదైనా అమెరికా సుంకాలు టారిఫ్లు ఓకే అవ్వాలి, అప్పుడే మన మార్కెట్ కొంచెం అదొకటి అంటే కుదుట పట్టడానికి. మళ్ళీ ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ఎవరైతే అమ్ముతూ పోతుర్రో అమ్మిచ్చినాక మళ్ళీ ఒక్కసారే బౌన్స్ బ్యాక్ అవుతుంది. మళ్ళీ ఇదే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. రిజల్ట్స్ అయితే ఆల్రెడీ ఆగస్టు 15 వరకు వస్తాయి రిజల్ట్స్. కాకపోతే ఈ ఆగస్టు 15 వరకు అప్రమత్తంగా ఉండాలి. ఈ రిజల్ట్స్ ఏవైతే ఆల్రెడీ వచ్చి ఉన్నాయో అవి మనము అబ్జర్వ్ చేయాలి, అవి ఫాలో అవ్వాలి. ఈ రిజల్ట్స్ ని బట్టి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఎర్నింగ్స్ అంటాం, అంటే మార్కెట్ లో ఎన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల రిజల్ట్స్ అన్నమాట. ఇప్పటి వరకు ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. అంటే ఉదాహరణకి 4768 కంపెనీల్లో ఓన్లీ 10% కూడా రాలేదు. 435 కంపెనీలు రిజల్ట్స్ వచ్చినాయి. రోజు 60-70 వస్తూ ఉంటాయి అన్నట్టు. ఆగస్టు 15 వరకు మొత్తం రిజల్ట్స్ వచ్చేస్తాయి. అప్పుడు వరకు బాగున్న కంపెనీలు తగ్గితే కొనుక్కోవడానికి ఒకటి అవకాశాలు. ఇప్పుడు యూకే తోటి, గ్రేట్ బ్రిటన్ తోటి ఎక్కడైతే ఇప్పుడు మోడీ గారు చర్చలు జరిపి అవి ఉన్నాయో ఆ సెక్టార్ వరకు ఒక 5-6 సెక్టార్లు ఉన్నాయి. అవన్నీ సుంకాలు అవన్నీ మాట్లాడడం జరిగింది. ఏదైతే ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం జరిగింది, FTA అంటారు. అది దాంతో మనకి బెనిఫిటే ఉంది. నెక్స్ట్ ఇది సుంకాల టారిఫ్ కోసం వెయిట్ చేయాలి మనం. సత్యనారాయణ గారు, అయితే ఇంకా ఎన్ని రోజులు ఈ నష్టాల్లో కొనసాగే అవకాశం ఉంది? అలాగే మండే వరకు పుంజుకునే అవకాశం ఉందా? మండే వరకు ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటారు. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తారు, మళ్ళీ అప్పుడో షార్ట్ కవరింగ్ అని చెప్తారు. అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడైతే ఇంకో 1-10 రోజులు పోవాల్సిందే. ఆగస్టు 15 వరకు కాకపోయినా ఒక ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు వచ్చేస్తాయి మ్యాక్సిమం. అంటే ఏ గ్రూప్ షేర్లు అంటే టాప్ కంపెనీలు ఏ గ్రూప్, బి గ్రూప్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఇంకా చిన్న చితక ఉంటే ఆగస్టు 15 వరకు వస్తాయి. కానీ అవన్నీ మనం నెగ్లిజిబుల్ వదిలేయచ్చు. మళ్ళీ దీంతో పాటు గోల్డ్ కూడా బాగా పట్టడం జరిగింది. బిలో 1 lakh లోపు వచ్చేసింది గోల్డ్. తర్వాత నిన్న ఇవాళ కలిపి ఇప్పటికి $33 పడిపోయింది గోల్డ్ ఒకటి. సిల్వర్ కూడా ఫాలో అవడం జరిగింది. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, గోల్డ్ సిల్వర్ పడుతుంది. జనరల్ గా వరల్డ్ మార్కెట్లు పెరిగితే గోల్డ్ పడుతుంది. అయితే వరల్డ్ యుఎస్ మార్కెట్లు పెరిగినాయి కాబట్టి గోల్డ్ పడుతుంది. మన ఇండియా మార్కెట్లు పడితే దానికి ఏమి పెద్దగా సంబంధం ఉండదు, ఏది గోల్డ్ సిల్వర్ కి. రూపాయి మారకం విలువ దానికి సంబంధించి అది కూడా వీకే. ఇదొక రీజన్. ఎప్పుడైనా కానీ FIIలు అమ్మటం మొదలు పెట్టిందంటే మన ఈ డాలర్లు ఏవైతున్నాయో వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు డిమాండ్ ఏర్పడుతుంది. అప్పుడు మన రూపీ యొక్క విలువ తగ్గిపోతుంది. ఈ మార్కెట్ షేర్స్ సంబంధించి మదుపర్లకు ఎలాంటి సూచనలు చేస్తారు? ఏం లేదు, వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేయాలి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని చూడాలి. ఇప్పుడు ఇంకా ఏదైతే యూకేలో ఏవైతే చర్చలు ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ అయినాయి. అవన్నీ ఏ సెక్టార్ కి ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది అనేది ఇక మండే వరకు మనకు తెలుస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఈ లోపల ఫస్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ లోపల వీళ్ళది ఫైనల్ అయిపోద్ది. ఇది అమెరికా, ట్రంప్, సుంకాలు, టారిఫ్లు ఇప్పటి వరకు అన్ని దేశాలతో చర్చలు అయిపోయినాయి. వాళ్ళంతా ఓకే అయిపోయారు. జపాన్ అనుకోండి, ఇంకా ఇండోనేషియా, ఇంకా వేరే చిన్న దేశాలన్నీ ఎక్కువ శాతం అయిపోయింది. మనతోటే ఇంకా కాలేదు, చర్చలు నడుస్తున్నాయి అంటారు. అవి ఎంత అయితే ఏంటిది అనేది అనౌన్స్మెంట్ అయితే తప్ప ఇప్పుడు జనరల్ గా జరిగేది అదే. అవి రాలేదు కాబట్టి మదుపరులు అప్రమత్తతో ఉన్నారు అనేది ఇప్పుడు మార్కెట్ మీద అవగాహన అన్నమాట. అంటే మార్కెట్ ఆలోచిస్తుంది అని అంటే మార్కెట్ లో ఏమైతుంది, అది ఏమి అనౌన్స్మెంట్ అయినప్పుడు అది కనుక అనౌన్స్మెంట్ పాజిటివ్ అయిందా మార్కెట్ మళ్ళీ పెరుగుతుంది, నెగిటివ్ అయిందా ఆల్రెడీ పడే ఉంది కాబట్టి పెద్దగా పడేది ఏమి ఉండదు. రిజల్ట్స్ అయితే ఏమున్నాయో మొత్తం వచ్చేసినాక వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతున్నాయో అవి ఓకే ఉంటాయి. అంటే ఆ రిజల్ట్స్ బాగున్న కంపెనీలు అన్ని పెరుగుతాయి. ఇవాళ మెయిన్ పట్టడానికి రీజన్ ఏంటంటే మార్కెట్ కి అనుకూలంగా లేవు అనేవి ఎక్కువ. బజాజ్ ఫైనాన్స్ ఒకటి మెయిన్. దాంతో మార్కెట్ కి అనుకూలంగా లేదు. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కానీ మార్కెట్ కి అనుకూలంగా లేదు అంటారు. పడేటప్పుడు, పెరిగేటప్పుడు ఓకే అంటారు. సార్, అయితే గడిచిన 4 రోజుల్లో 11,527 కోట్ల విలువైన షేర్లను అయితే విక్రయించినట్లుగా డేటా చెప్తుంది. దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ చెప్పండి. అవును, రోజు అమ్ముతారు. ఈ జనరల్ కాదు, ఇప్పుడు ఎక్కువ శాతం మ్యాక్సిమం చూస్తే ఫస్ట్ నుంచి అమ్ముతూనే ఉండరు. ఎవరు? ఈ FIIలు.
తర్వాత ఇంకొకటి ఏంటిదంటే మధ్యలో ఎప్పుడో ఒకసారి కొనడం జరిగింది, కానీ మాక్సిమం అయితే అమ్ముకుంటూనే పోయినారు వాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర మరి వాళ్ళు బయింగ్ లోకి వచ్చేస్తారు. ఆ బయింగ్ లోకి వచ్చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఒక్క రోజే తీసుకుపోతారు. ఉదాహరణకి మీరు అన్నట్టు ఇప్పుడు 28,520 కోట్లు, కానీ మధ్యలో ఒక రోజు 18 చిన్న అమౌంట్ 374.74 కోట్లు కొన్నారు అంతే. మొత్తం అమ్మకాలే జరిగినాయి. మళ్ళీ అదే టైంలో ఎఫ్ఐఐలు 28,520 కోట్లు అమ్మితే డిఐఎల్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 37,687.38 కోట్లు కొనడం జరిగింది. అంటే అమ్మకాల కంటే ఎక్కువ కొన్నా మనమే కొంటున్నాం అన్నట్టు, అంటే మన మ్యూచువల్ ఫండ్స్. అందుకనే మార్కెట్లు ఎప్పుడైనా కానీ మార్కెట్ లో ఏమైందంటే డిఐలు ఎన్ని కొన్నా ఎఫ్ఐఐలు కొనకపోతే మాత్రం మార్కెట్ పెరిగే అవకాశాలు తక్కువ. వాళ్ళు అమ్మటం మొదలు పెడితే డిఐలు ఎన్ని కొన్నా మన ఇన్వెస్టర్లు ఎన్ని కొన్నా కానీ మార్కెట్ ఫాల్లోనే ఉంటుంది. వాళ్ళు తక్కువ కొన్నా మన వాళ్ళు కొనకపోయినా మార్కెట్ పెరుగుతాయి. అది ఎప్పుడో ఒకసారి ఇవన్నీ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్ గా రివర్స్ అవుతుంది. ఒక రోజే మళ్ళీ 1,500-2,000 పాయింట్లు కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అన్ని గ్యాప్ అప్లు పెడతారు, లేకపోతే అప్పర్ సర్క్యూట్లు పెడతారు. ఇవే షేర్లు సెన్సెక్స్ మొత్తం పైకి తీసుకెళ్తారు. ఓకే అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.